బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న న్యాయమైన కోరికలు తీర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు వెళ్లడం సరికాదన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుందని, అందుకే ప్రైవేట్ వ్యక్తులతో ఆర్టీసీ బస్సుల్ని నడిపిస్తున్నారని రామచంద్రరావు ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు రామచంద్రరావు. న్యాయపరమైనటువంటి కోరికలతో ఈరోజు ఆర్టీసీ ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మొండి వైఖరి చూపెడుతూ వారితో మాట్లాడక సిద్ధంగా లేక ప్రైవేట్ బస్సును సిద్ధం చేసి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేటటువంటి ఒక రీతిలో ఈరోజు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి యొక్క సమయంలో ఇదే డిమాండ్తో ఆ రోజు కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వము ఆ మొండి వైఖరితో దాదాపు 60 మంది పైగా కార్మికులు ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నారు, చనిపోవడం జరిగింది. ఆ చావులకు కారకులైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అదే రీతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోతా ఉంది. ఆర్టీసీ బస్సులు కొత్తగా తీసుకురాలేదు, ఉన్న బస్సులన్నీ కూడా పక్క పెట్టేసి ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికులతో మేము ఉన్నాము, వారి యొక్క సమ్మెకు పూర్తిగా మద్దతు పలుకుతున్నాను.